ఇప్పుడు లేటెస్ట్ కూడా చేస్తే 10 అబోవ్ ఉన్నాయి, 14 బిలో ఉన్నాయి. మా అధికార టీం నా వెనకాల పక్కన ఉన్నారు. వాళ్ళకు ఒకటే చెప్తున్నా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏం మిస్టేక్ చేసుకోవద్దండి. నన్ను ప్రజలు ఎప్పుడూ లేనటువంటి మ్యాండేట్ ఇచ్చారు. నేను రాజకీయాల్లో 45 ఏళ్ళు ఉన్నాను, కానీ 2024 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఇక్కడుండే ప్రజలకు ఎన్డీఏ పైనుండే నమ్మకం, ఆ నమ్మకాన్ని కాపాడే బాధ్యత అధికార యంత్రాంగం పైన ఉంది, రాజకీయ నాయకుల పైన ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ గ్రూప్ ఇక్కడ రావాలి. ఎస్హెచ్జి సెర్ఫ్ కానీ, పంచాయతీరాజ్ సర్వీసెస్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, డ్రింకింగ్ వాటర్ రూరల్, అదే మరి పార్ట్ హోల్స్ రూరల్. రండి ఇక్కడ రండి, ఈ పక్క నిలబడుకోండి. రండి బ్రదర్. ఈ బ్యాచ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మాత్రం ఎవరు చూస్తున్నారు? మీరు చూస్తున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మాత్రం 3.28% స్టేట్ కంటే అబోవ్లో ఉన్నారు, కడవన్నీ బిలోలో ఉన్నారు. బీ క్లియర్. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎవరు చూస్తున్నారు? రండి ఈ పక్క నిలబడుకోండి, అందరూ నిలబడుకోండి. అయిపోయే వరకు బ్యాచ్గా పైకి నిలబడుకోండి. కమాన్. మిమ్మల్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే మీరు నేను జవాబుదారితనం. రేపు రాబోయే రోజుల్లో 2029లో మళ్ళీ నాకు ముందు వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ రావాలంటే మీ దగ్గర పని చేయించాలి, రాజకీయ నాయకులను కూడా మోటివేట్ చేయాలి. అందరం కలిసి సమర్థవంతంగా పనిచేస్తేనే సాధ్యం అవుతుంది. మనందరం జవాబుదారితనం ప్రజలకి. ఇక్కడికి వచ్చినప్పుడు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూరల్లో ఏమ్మా బాగాలేదు పరిస్థితి, 0.50 మైనస్లో ఉన్నావు. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, తొందరలో ఇంప్రూవ్ చేసుకోవాలి. తెలియకపోతే నేర్చుకో, తెలిసి కొంచెం కష్టపడకపోతే కష్టపడేది కూడా నేర్చుకొని బాధ్యత మీది. ఆ బాధ్యత మీకు అప్పచెప్పారు, నెరవేర్చాలి. వీధి దీపాలు ఎవరు చూస్తున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో వీధి దీపాలు నువ్వేనమ్మా, అది కూడా బాగాలేదు, 0.76% మైనస్లో ఉన్నావు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మీరే బాగాలేదు, 2.72% మైనస్లో ఉన్నావు. నేను చెప్పను, నువ్వు ఎక్కడికి పోయినా నీ వెనకాల నీ రికార్డు ఉంటుంది. రేపు నో రికమెండేషన్లు, నువ్వు పనిచేసిన విధానమే నీకు శ్రీరామ రక్ష. పిల్లలకు పరీక్షల్లో మార్కులు ఎట్టొచ్చాయో మీ జాతకాలంతా రాస్తున్నా, అవి మీ వెనకాన్నే ఉంటాయి. మీరు మంచి చేస్తే మంచి అంటారు, మీరు చేయకపోతే చేయలేదంటారు. డ్రింకింగ్ వాటర్ తమరు కూడా బాగాలేదు, 5.12% మైనస్లో ఉన్నావు స్టేట్ కంటే. మీరేం చేస్తారు నాకు తెలీదు, కలెక్టర్తో మాట్లాడుకోండి. కలెక్టర్ గారు మళ్ళీ వస్తా, నాకు ఒక కమిట్మెంట్ ఉంది, పోలవరాన్ని ఒక మోడల్ జిల్లా చేస్తానన్నానంటే మళ్ళీ వస్తా. నా నియోజకవర్గం తర్వాత మొట్టమొదటిసారిగా నేను చూసే డేటా పోలవరాన్నే చూస్తా, తప్పకుండా దాన్ని ఇంప్రూవ్ చేస్తాను. అన్ని విషయాల్లో పార్ట్ హోల్స్ ఎవరు ఆర్ఎన్బి కానీ పంచాయతీ కానీ రెండు కూడా 14% మైనస్ ఉంది తల్లి, బాగాలేదు. నాకు తెలియదు, సెగ్రిగేట్ చేస్తాడు కలెక్టర్, ఆ డేటా కూడా ఇద్దరు చూసుకోండి. మళ్ళీ నాకు ఆ రిపోర్ట్ రాకూడదు. ప్రజలు మీరు శబాష్ అంటే ప్రజలు ఓటేస్తే నేను దండేస్తా, లేకపోతే ప్రజలు నో అంటే మీకు తప్పదు. ఈ ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది, అందరం మారాల్సిందే, సరేనా? ఓకే, క్యారీ ఆన్. కాబట్టి నెక్స్ట్ బ్యాచ్ మీరు వెళ్ళండి. ఎఫ్లైన్ సర్వే, సిఎంఆర్ఎఫ్, ఆర్ఓఆర్. ఏంటో మీరంతా యంగ్స్టర్స్ బ్రేక్ త్రూ రావడం లేదు.
ఎఫ్ లైన్ సర్వే అయితే బాగా ఉంది, 17.73% బాగా చేశారు. గట్టిగా అభినందిస్తున్నా, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇంకో పక్కన ఆర్ఓఆర్ మైనస్లో ఉన్నారు, 6.06. ఎవరు చూస్తున్నారు? నీదే నువ్వు వెంకటరావయ్యా? నాకు తెలియదు అవన్నీ. నువ్వు ఒకవేళ కానీ నీకు సిగ్నల్ లేకపోతే నువ్వు ఢిల్లీకి వెళ్ళు, నువ్వు తెప్పించుకో. ఆల్ టీమ్ ఈజ్ వెరీ గుడ్ టీమ్. సో మెనీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఉన్నారు మీరు ఇక్కడ. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ మెటల్. బీ క్లియర్. మళ్ళీ నేను అడగను, పరిగెత్తాలి మీరు, లేకుంటే నేను పరిగెత్తిస్తా. రెండు ఉంటాయి. మీరు పరిగెత్తకపోతే నేను పరిగెత్తిస్తా. కాబట్టి జాగ్రత్త చూసుకోండి. సీఎం రిలీఫ్ ఒకటి ఎవరు చూస్తున్నారు? ఇది డిఆర్ఓ చూస్తున్నారు. 4.26% బాగుంది. మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. గట్టిగా చేపట్టు కూడా అభినందించండి. బాగా పనిచేసిన వాళ్ళని అభినందిద్దాం, బాగా పని చేయకపోతే చెప్దాం. రెండోసారి మూడోసారి చెప్తాను, మళ్ళీ నాకు వేరే మార్గం లేదు. ఎవరైనా కానీ అవినీతి పరులుంటే కూడా ఒకసారి చెప్తా, కరెక్ట్ చేసుకోమంటా, యాక్షన్ కూడా ఫర్మ్గానే ఉంటుంది. నాకు ఎవరితో రాజీ లేదు. నా కమిట్మెంట్ మీరు. మీ నమ్మకాన్ని కాపాడుకోవడం నా బాధ్యత. అది చేసి నిరూపించుకుంటానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, క్యారీ ఆన్. అదే మరిగా ట్రాన్స్పోర్ట్, సారథి, వాహన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. డ్రైవింగ్ లైసెన్స్ బాగానే ఉంది, నీ చేతలో లేదు కాబట్టి ఉంది, నీ చేతలో ఉంది అది. డ్రైవింగ్ లైసెన్స్ 5.28 ప్లస్లో ఉన్నావు, ఇప్పుడు 8కి పెరిగింది. కానీ వాహన్ రిజిస్ట్రేషను 2.69 మైనస్ ఉంది, ఇప్పుడు 0.21కి వచ్చావు, ఇంకా పెంచాలి. ట్యాక్స్ డిపార్ట్మెంట్ మాత్రం బాగాలేదు, నువ్వే కారణం. ఓకే, పాతది అయితే బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. ఓకే, థ్యాంక్ యూ. గట్టిగా ఒక సారథి డ్రైవింగ్ లైసెన్స్ బాగా చేస్తున్నారు, మిగిలినట్టు ఇంప్రూవ్ చేసుకోవాలి చెప్పాను, ఇంప్రూవ్ చేసుకుంటా అన్నాడు. మళ్ళా నేను వాచ్ చేస్తా. బీయింగ్ ఎన్ యంగ్స్టర్, బాగా చేస్తే భుజం తడతా, లేకపోతే గట్టిగా కూడా తడతా. ఓకే, క్యారీ ఆన్. అందుకే చెప్తున్నాను నేను. అందుకే నాకు మీరు ఎన్ని చెప్పినా, కలెక్టర్ రికమెండేషన్ చేసినా నా రికార్డు రికమెండ్ చేయాలి, నాకు నా ఇన్ఫర్మేషన్ రికమెండ్ చేయాలి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ప్యాడీ ప్రొక్యూర్మెంట్, దీపం, రేషన్ 3. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొంచెం బెటర్గా ఉంది, 1.34 పాతది బెటర్గా ఉంది. దీపం 5.2, ఇప్పుడు 0.32కి వచ్చారు. నేను అందుకే తొందరలో ఒక సిస్టమ్ తేవాలనుకుంటున్నా. నేరుగా మీకు చెప్పి నేను అలసిపోయాను. ఇప్పుడు 4 నెలలకు ఒకసారి వాళ్ళకి ఇచ్చే డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేస్తా. నాకు ఏ ఇబ్బంది ఉండదు, కడం వాళ్ళే చూసుకుంటారు ఆ పనులన్నీ. నేను మిమ్మల్ని కూడా అడిగే పని లేదు. రెండవది రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగాలేదు. ఏమైనా రీసైక్లింగ్ జరుగుతుందా? బీ క్లియర్. ఎట్టి పరిస్థితిలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్గా ఉండాలి, దాంట్లో నో సెకండ్ థాట్స్. బీ కేర్ఫుల్. ఇప్పుడు ఒక 7,000 కార్డులు ఐడెంటిఫై చేసి ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇచ్చారో అందులో 35 కేజీలు బియ్యం ఇచ్చేట్టుగా కూడా అల్టిమేట్గా మీరు ఏది ఇచ్చినా మీరు ఎడ్యుకేట్ చేసి నాకు రికార్డులో ఎస్టాబ్లిష్ కావాలి. ఓకే, ఎస్పీ గంజాయి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఏంటమ్మా రండి, ఒకే కాన్స్టిట్యున్సీ, మోటివేట్ చేయండి, రీచ్ టు ది స్టూడెంట్స్. గంజాయిలో ఇంకా మైనస్ ఉంది, 2.64 ఉండేది, ఇప్పుడు 0.08కి వచ్చారు. క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా బాగాలేదు, 1.43 నుంచి 2.65 పెరిగింది. ఎస్పీ గారు జాగ్రత్త చూసుకోండి. ఓకే అమ్మా, జాగ్రత్త చూసుకోండి. నో కాంప్రమైజ్. బీయింగ్ యంగ్స్టర్స్ యూ హ్యావ్ టు ఎన్ఫోర్స్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు చిల్డ్రన్ అంగన్వాడీ 3 నుంచి 6 సంవత్సరాలు
1.19 మైనస్లో ఉండి ఇప్పుడు 1.76 ప్లస్కి వచ్చావమ్మా. ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ మదర్స్ 1.99 మైనస్ నుంచి 0.82 ప్లస్కి వచ్చారు. చిల్డ్రన్ 636 మంత్స్ 1.14 మైనస్ నుంచి 0.77 ప్లస్కి వచ్చారు. ఇటీవల కాలంలో ఇంప్రూవ్ అయ్యారు. మనస్ఫూర్తిగా అభినందించి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి, ఆశీర్వదించండి. పేద పిల్లలకు సరిగా అంగన్వాడీలో చూసుకున్నట్టుగా మనం కూడా వారికి సహకరించాలి. దానికి కూడా చేయమని కోరుతున్నా. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. యూరియా అవైలబిలిటీ విత్తనాలు రెండూ బాగా లేవు. పదే పదే చెప్పాలి. నువ్వు అది చెప్పినట్లేదు. యూరియా అవైలబిలిటీ 9.75, 6.08 యాప్ పెట్టాం. ఎడ్యుకేట్ చేయండి. ఎక్కడ రష్ ఉండడానికి వీల్లేదు. దీన్ని మీరు ఇచ్చేయాలి. పోయినసారి సీడ్ బాగా లేదు, ఈసారి ప్లాన్ చేసుకోండి. మళ్ళీ ఎక్కడ నాకు ఆ రిపోర్ట్ రాకూడదు. బీ క్లియర్. ఓకే అండి. గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైమరీ హెల్త్ సెంటర్, యూపీహెచ్సి, అదే మరిగా డిఎస్హెచ్ మొన్నటి వరకు మైనస్లో ఉన్నాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ 4.01 మైనస్, ఇప్పుడు మాత్రం 2.79 ప్లస్ వచ్చింది. డిఎస్హెచ్ కూడా 0.16 మైనస్ నుంచి 0.24 ప్లస్ వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో అన్ని విధాల వాళ్లకు మళ్ళీ పాజిటివ్గా పోవడానికి శక్తి రావాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించద్దని. ఓకే అమ్మా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. జాగ్రత్త చూసుకో తల్లి. థ్యాంక్ యూ అమ్మా. దెన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్, మిడ్ డే మీల్స్, స్కూల్ ఎడ్యుకేషన్ అంటే టీఎంఈ ఒకటి, స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటి. టీఎంఈ 5.30 పాజిటివ్, మనస్ఫూర్తిగా అభినందనలు. అదే మరి మిడ్ డే మీల్స్ కూడా 3.48, 3.07 పాజిటివ్. రెంటికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. స్కూల్ ఎడ్యుకేషన్లో మాత్రం స్కూల్ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా 2.78 మైనస్లో ఉన్నారు. 1 ఇయర్ టైం మంత్రి గారు చెప్పినట్టు అన్ని స్కూల్ బిల్డింగులు కట్టి విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేసే బాధ్యత విద్యాశాఖ మంత్రి అనౌన్స్ చేశారు. అవి కూడా చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఓకే, క్యారీ ఆన్. ట్రైబల్ వెల్ఫేర్ ఏమయ్యా కొంచెం బాగాలేవు. 0.12 మైనస్. హాస్టల్స్ కూడా 0.15 మైనస్. జాగ్రత్త చూసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కడ కంప్లైంట్స్ రాకూడదు. ఓకే. దెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అందరూ రండి. ఆల్ పీజీఆర్ఎస్, మెప్మా, బీసీ, ఎకో టూరిజం, శాండ్, ఎనర్జీ, స్వర్ణ గ్రామాలు, సచివాలయాలు, కాలేజ్ ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అందరూ. ఇక్కడ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎవరు చూస్తున్నారు? నువ్వు చూస్తు. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ చాలా బాగున్నాయండి. 6.01% అబోవ్ అవరేజ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. రెండోది పీజీఆర్ఎస్. ఏ వ్యక్తి అర్జీ ఇచ్చినా ఆ అర్జీని పరిష్కారం చేయాలి. 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫైనాన్షియల్, 2 నాన్ ఫైనాన్షియల్. ఫైనాన్షియల్లో కూడా మళ్ళా ఇంకో పక్కన చూస్తే కమ్యూనిటీ ఉంటుంది, ఇండివిజువల్ ఉంటుంది. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయడం, ఒకవేళ ఎవరైనా యాస్పిరేషన్లు ఎక్కువ కోరుకుంటే వాస్తవాలు చెప్పడం, ఇది మన బాధ్యత. ఇది మన సమర్థతకు ఒక గీట్రాయి. దీంట్లో 4.40% పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు కూడా పాజిటివ్ ఉంది. మొత్తం ఈ జిల్లా, పోలవరం జిల్లాని పీజీఆర్ఎస్ బాగా చేసిన దానికి అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మెప్మా ఉన్నారా? మీరు లేరు కదా. మెప్మా లేదు. బీసీడబ్ల్యూ హాస్టల్స్ 0.96 పాజిటివ్ వచ్చింది. బీసీ హాస్టల్స్ ఎవరు?
మీరమ్మా ఈ అమ్మాయి బాగా చేశారు, గట్టిగా అభినందించండి, గట్టిగా ఆశీర్వదించండి, చప్పట్లు కొట్టి అభినందించండి. ఎకో టూరిజం ఎవరు చూస్తున్నారు? ఎకో టూరిజం ఓకే, అది కూడా బాగానే ఉంది, దాన్ని ఇంకా ప్రోత్సహించాలి. శాండ్ 1.45% మైనస్, ఇప్పుడు కూడా 1.50 మైనస్. ఎవరు చూస్తున్నారు? నాకు తెలియదు, రికార్డు బాగాలేదు. ఇసుకలో ఎక్కడన్నా అవకతవకలు జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం. బీ కేర్ఫుల్. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ అంటే నేను ఎప్పుడో వస్తానులే అంటే మాత్రం కుదరదు. ఎవ్రీ సోమవారం 3 గంటలు కూర్చొని మీ జాతకాలన్నీ పరిశీలిస్తున్నా. బీ కేర్ఫుల్, కరెక్టెడ్. అదే మాదిరిగా ఎనర్జీ పవర్, ఇది కూడా 3.35 మైనస్, ఇప్పుడు 1.50 మైనస్. నాకు తెలియదు, ఏం చేస్తావో కరెక్ట్ చేసుకోండి, ఇంప్రూవ్ చేసుకోండి. బీ కేర్ఫుల్. అదే మరి స్వర్ణగ్రామం, ఇది కూడా చూస్తే 1.07, ఇప్పుడు 3.07 మైనస్. ఎవరు మీద బెదర్ బాగాలేదు, జాగ్రత్తగా చూసుకో. డ్రిఫ్ట్ అవుతున్నావు, అది కాకుండా చూసుకోండి. బీ కేర్ఫుల్. అదే మరి కాలేజ్ ఎడ్యుకేషన్, ఎవరున్నారు ఇక్కడ? కాలేజ్ ఎడ్యుకేషన్ ఎవరు చూస్తున్నారు? ప్రిన్సిపల్స్ కానీ మీ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్ ఎవరు పెట్టుకోండి. ఎక్కడ ఇన్ఛార్జీ లేనిది ఇక్కడ. మీరన్నా కాలేజ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్, ఓకే. నువ్వు ప్రిన్సిపల్ కాబట్టి నీదే బాగాలేనట్టుంది. 3.97 మైనస్. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్లో మైనస్లో ఉన్నావు, కొంచెం జాగ్రత్త చూసుకో. ఓకే. ఇరిగేషన్లో ఉన్నారా డిపార్ట్మెంటు? నువ్వు ఒకసారి వర్కౌట్ చేసుకొని ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏమేమి ఇవ్వాలో కొంచెం హోంవర్క్ చేయండి. చాలా వీక్గా ఉన్నాం. శాప్ ఎవరు చూస్తున్నారు ఇక్కడ? శాప్ కూడా చాలా వీక్గా ఉన్నావా? నువ్వు ఉన్నావా ఇక్కడ, లేకుంటే లేవా? ఏం కనపడలా, నీకు చాలా వ్యతిరేకత ఉంది. 23.45% మైనస్లో ఉన్నావు, అది 44.45 పెరిగింది. అందరికంటే మోస్ట్ నాన్ పర్ఫార్మింగ్ డిపార్ట్మెంట్ నీదే కనపడుస్తూ ఉంది. బీ క్లియర్. నువ్వైనా పరిగెత్తాలి, వాడు పరిగెత్తించాలి. ఈ రెండులో ఏదో ఒకటి జరగాలి. మళ్ళీ చెప్తున్నాను నేను, కరెక్ట్ కాదు. వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్స్ అండి. స్కూల్స్లో పెట్టండి, కాలేజీలో పెట్టండి, విలేజెస్లో పెట్టండి. ప్రస్తుతానికే రాలేదు కలెక్టర్. నువ్వు ఏం చేసావు కానీ నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికైతే లేదు. అది నాకు ఇంప్రూవ్ చేయండి. ఇప్పుడే మీరు చూశారు, చాలా స్పష్టంగా మీ ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేస్తున్నాం. సమిక్షేమం, జీరో కాంప్రమైజ్, ఎక్కడా రాజీ పడం. అనుకున్న డేట్ ప్రకారం, అనుకున్న విధానంతో ₹1 అవినీతి లేకుండా ఇయడం మా ఆలోచన. రెండో, అభివృద్ధి పెద్ద ఎత్తున చేయాలి, వేరే మార్గం కూడా లేదు. మూడోది, పెట్టే ప్రతి ఒక్క రూపాయి ఖర్చు కూడా సద్వినియోగం కావాలి. అందుకే ప్రజల యొక్క సమాచారం ఎప్పుడప్పుడు తెప్పించి మీకు సరిగా అందుతున్నా లేదు కూడా తెప్పిస్తున్నాను. ఇవన్నీ కూడా ఓవర్ నైట్ కావడం లేదు. రాత్రింబగళ్ళలో ఆలోచిస్తున్నాం, స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి, కానీ చెప్పిన మాట నిలబెట్టుకుని ఈరోజు చేయడమే కాకుండా భవిష్యత్తుకి ఏం చేయాలనో అవన్నీ కూడా చేసే పరిస్థితికి వస్తున్నాం. ఈరోజు రంపచోడవరం వచ్చినప్పుడు, పోలవరం జిల్లాకు వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి ప్రతి ఒక్కరికి పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తి కొనసాగించండి. తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాల ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని మరొక్కసారి అందరికీ హామీ ఇస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి.